హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియాస్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, హైప్ అనే ఆప్షన్ ఉంటుంది కింద లైక్ బటన్ పక్కన. సో ప్లీజ్ హైప్ చేయండి. హైప్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో సజెస్ట్ అవుతుందన్నమాట. కాబట్టి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం కూడా అసలు మర్చిపోవద్దండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఈరోజు ఫస్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కొంచెంగా పసుపు అలాగే సేమ్ క్వాంటిటీలో ఉప్పు తీసుకోవాలన్నమాట. మీరు ఎంత క్వాంటిటీ పసుపు తీసుకుంటారో సేమ్ క్వాంటిటీలో ఉప్పు కూడా తీసేసుకోవాలి. రెండింటిని కూడా బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఈ రెండింటిని ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెంగా కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఆయిల్ అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలన్నమాట. అంటే అది మీకు ముద్దగా కావాలి అని అంటే సేమ్ క్వాంటిటీలో వేసుకోండి. లేదు కొంచెం పౌడర్ లాగా కావాలంటే కొద్దిగా తగ్గించి వేసేసుకోండి. చూడండి, మొత్తానికైతే ఇలాగా రెడీ అయిపోతుంది అనమాట. ఇలా రెడీ అయిందాన్ని దేనికోసం అని అంటే, కొంతమందికి పళ్ళు అనేవి చాలా గార పట్టేసి ఉంటాయి. వయసుతో సంబంధం లేకుండా ఇవి చిన్నపిల్లలు, కాలేజ్ పిల్లలు అందరికీ కూడా ఉంటాయి. సో వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మామూలుగా ఇవి హాస్పిటల్స్కి వెళ్ళి ఇట్లా క్లీన్ చేయించేసుకోవచ్చు. క్లీన్ వేసుకుంటే ఏంటంటే పళ్ళు అనేవి షార్ప్ అయినట్టు అవి వాళ్ళు ఏమైనా తినడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. డబ్బు పోతుంది. అవి అలా పళ్ళు క్లీన్ చేయించుకున్న తర్వాత వాళ్ళు తినడానికి కొద్ది రోజులు బాగా సఫర్ అవుతూ ఉంటారు. దానికి భయపడి చాలామంది అట్లా చేయించుకోరు అనమాట, వెళ్ళి క్లీన్ చేయించుకోరు. సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఐడియా అనమాట. ఎందుకంటే సాల్ట్ అనేది కొంచెం ఇట్లా క్రిస్టల్గా ఉంటుంది కదా. సో ఇది గరుకుగా ఉండడం వల్ల పైన ఉండే గారని రెగ్యులర్గా ఇది చేయడం వల్ల చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. ఆ పళ్ళు అనేవి నీట్గా వచ్చేస్తాయి. సాల్ట్తో పళ్ళు తోముకోవడం మనకి ఇంకా మంచిది కదా. సో మన గారని పోగొట్టడమే కాదు, మనకి కూడా పళ్ళకి కూడా చాలా మంచిది. సో పసుపు అనేది యాంటీబయాటిక్, మీకు అందరికీ తెలిసిందే. కొబ్బరి నూనె అనేది దానిపైన ఉండే ఎనామిల్ పోకుండా మంచిగా సేఫ్గా ఉంచుతుంది అనమాట. సో దీనిని మీరు రెగ్యులర్గా చేసుకోకపోయినా కనీసం ఒక వీక్ ఇది, ఒక వీక్ టూత్పేస్ట్ అలాగనైనా ట్రై చేయండి. కానీ మీకు పళ్ళ మీద గార అలాంటివి ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. సూపర్గా వర్కౌట్ అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి, మనమైతే కందిపప్పుని రెగ్యులర్గా తెచ్చుకుంటూ ఉంటాం. కొంచెం ఎక్కువగానే తెచ్చిపెట్టుకుంటాం. ఎందుకంటే ఏ కర్రీస్ లేకపోయినా మనకి, లేదంటే కూరగాయలు లేకపోయినా గబుక్కున 2 టమాటాలు పచ్చిమిరపకాయలు వేసేసి పప్పు చేసేసుకుంటూ ఉంటాము. సో కందిపప్పు అయితే కంపల్సరీగా ఎక్కువగా ఉండేలాగా తెచ్చిపెట్టుకుంటాము అయిపోకుండా. సో ఇవేంటంటే పురుగు పట్టేస్తూ ఉంటుంది. పురుగు పట్టడము, కొంచెం ముక్క వాసన రావడము లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలా జరగకుండా కందిపప్పు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే మీరు స్టోర్ చేసుకునే డబ్బాలో కొంచెం మనం వాడే వంట నూనె ఉంటుంది కదా, దానిని ఫ్యూ డ్రాప్స్ వేయండి. మరీ తడిసిపోయేలాగా కాదు, డ్రాప్స్గా వేసేసుకోండి. అంటే మీరు తీసుకునే క్వాంటిటీకి చూసి వేసుకోండి. ఇక్కడ నేనైతే 4-5 డ్రాప్స్ వేశాను. తర్వాత కొంచెం చిటికెడు ఉప్పు వేశాను, సాల్ట్ వేశాను అనమాట. 2 వేసేసి ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ చిన్న డబ్బా కాబట్టి నేను దీంట్లోనే కలిపేస్తున్నాను. చూడండి, ఇలాగ కలిపి పెట్టుకుంది మంచి షైనీగా ఉంటుంది అనమాట కందిపప్పు. చూడండి కలర్ ఎలా ఉందో. ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఉంటుంది, మెత్తబడకుండా ఉంటుంది. మా పప్పు అనేది ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇలా చేయడం వల్ల. కాబట్టి ఒకసారి ఇలాగ ట్రై చేయండి, తప్పకుండా వర్కౌట్ అవుతుంది. కిచెన్లో కబోర్డ్స్ అయితే వాటర్ పడడం వల్ల మరకలుగా ఉన్న ఆయిల్ జిడ్డు ఏదైనా పడి అయితే ఉంటాయి కదా. సో వాటిని అయితే సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకునే ప్రాసెస్ అనమాట. కొంచెం జవాదు తీసుకొని షాంపూ యాడ్ చేశాను అనమాట. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసాక దీంతో కానీ, లేదంటే ఒక కాటన్ క్లాత్ కానీ తీసుకొని మీరు డైరెక్ట్ తుడిచారంటే షాంపూ క్లీన్ చేస్తుంది. జవాదు అనేది మంచి స్మెల్ ఇస్తుంది అనమాట. సూపర్గా క్లీన్ అయిపోతాయి. ఈసారిగా క్లీన్ చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి. ఎంత ఆయిల్ జిడ్డు ఉన్నా కూడా అట్టే వదులుతుంది. ఇంకా నెక్స్ట్ దీంతోనే మనము ఇలాగా ఇంట్లో ఉండే స్టీల్ డబ్బాలు, ఆయిల్ జిడ్డు ఉన్న క్యాన్లు కానీ ఏవైనా కూడా నీట్గా కడిగేసుకోవచ్చు. ఇలా చూడండి తెల్ల మెరుస్తూ ఉన్నాయి. స్టవ్ క్లీనింగ్ కానీ, బ్యాక్ సైడ్ టైల్స్ కానీ, మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా ఇదే వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇలాగ ఒక ఆలుగడ్డని అయితే తీసుకొని దాన్ని మిడిలోకి ఇలా కట్ చేసిన తర్వాత దాని మీద ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలాగ ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే దాంట్లో ఉండే జ్యూస్ ఎక్కువ బయటకు వస్తూ ఉంటుంది. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే తీసుకొని దాని మీద కొంచెం తేనెను వేసుకోవాలి. తేనెను వేసుకున్న తర్వాత మీ దగ్గర వంటలోకి వాడేది కాకుండా మామూలుగా ఫేస్కి పెట్టుకునే పసుపు ఉంటుంది కదా, దాన్ని వేసేసుకొని కొంచెం చక్కెరని వేసుకొని మూడింటిని కూడా బాగా కలిసేలాగా ఇలాగ ఒకసారి కలిపిన తర్వాత ఫేస్ పైన పింపుల్స్ అయిపోయిన తర్వాత నల్లగా మచ్చపడిపోయి ఉంటాయి. అలాంటి వాటికి, మంగు మచ్చలు ఉండే వాళ్ళకి, ట్యాన్ అయిపోయిన మచ్చలు ఇవి బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. అలాగే నెక్ దగ్గర కూడా చాలా మందికి నల్లగా అయిపోయి ఉంటుంది. అలాంటి వాటికి ఆలుగడ్డ రసం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. దాంతోపాటు చక్కెర వేసాం, స్క్రబ్బింగ్ లాగా పనికి వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మనం ఎక్కడికైనా జర్నీస్ చేసేటప్పుడు కానీ, టూర్స్కి వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇలాగ జ్యువెలరీ అయితే తీసుకుపోతూ ఉంటాము. ఆ జ్యువెలరీ అంతా కూడా ఇలా బాక్స్లో కానీ, ఏదైనా పర్స్లో కానీ పెట్టుకొని పోతూ ఉంటాం కదా. సో అలా అంటప్పుడు ఏంటంటే దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగ మంచిగా ఉండే ఒక నాప్కిన్ తీసుకొని దానికైతే పిన్నిసిల్తో ఇలాగ పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, నేను బాక్స్లో పెడితే ఎంత చిక్కుగా పడిపోయిందో అలాంటి ప్రాబ్లం కూడా ఉండదనమాట. ఇలాగ నాప్కిన్లో పెట్టుకోవడం వల్ల నీట్గా ఉండడంతో పాటు సేఫ్గా ఉంటాయి. ఎవరు చూసినా కూడా దీన్ని నాప్కిన్ అనుకుంటారు.
ఇది మనం లగేజ్ బ్యాగ్లో ఏదైనా బట్టలలో పెట్టేసుకున్నా కూడా లేదంటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా కూడా జ్యువెలరీ ఉంది అని అనుకోరనమాట. సేఫ్గా ఉంటుంది, నీట్గా ఉంటాయి అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకుని మీరు ఈజీగా క్యారీ చేసేసుకోవచ్చు. మనము పువ్వులు రేట్ తక్కువ ఉన్నప్పుడు కానీ లేదంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫ్రెష్గా కనపడితే కొంచెం ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా, లేదంటే ఏమైనా అకేషన్స్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఇంకా కొన్ని ఎక్కువ తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము. కాకపోతే వాళ్ళు ఎక్కువగా దీని మీద వాటర్ చల్లి పెట్టడం వల్ల మనం ఇంటికి తెచ్చుకున్న వెంటనే అవి పాడైపోతూ ఉంటాయి అనమాట. అదే కవర్లో స్టోర్ చేసుకున్నామంటే ఆ తడితో ఇంకా ఎక్కువ అయిపోయి కుళ్ళిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా మంచిగా ఫ్రీగా ఉండే బాక్స్లో కింద ఒక పేపర్ పైన ఒక పేపర్ వేసి పెట్టేసుకోండి. మీకు ఎప్పటికీ నీట్గా ఉంటాయి. ఇంకా పూలు మనకి ఎప్పుడు మంచి సువాసనతో ఉండాలి ఎన్ని రోజులైనా అంటే కనుక ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. జవాదు అంటుంది కదా, జవాదు అనేది న్యాచురల్గా మంచి స్మెల్ ఉంటుంది. దీన్ని కొంచెం చల్లి స్టోర్ చేసుకోండి. ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి, వైట్ కర్చీఫ్ మీద చూపిస్తున్నాను మీకు క్లియర్గా కనపడాలని. మామూలుగా రెగ్యులర్గా షర్ట్లో పెన్ పెట్టుకునే వాళ్ళకి అలవాటు ఎక్కువగా ఉంటుంది కదా, పిల్లలైనా సరే వైట్ యూనిఫామ్ వేసుకున్నా కూడా బట్టల పైన ఇలా పెన్ మరకలు పడతా ఉంటాయి. రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే జేబులో పెన్ పెట్టుకుంటూ ఉంటారు, ఒక్కొక్కసారి ఇంకా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది, పెన్ మరకలు ఎక్కువగా అవుతూ ఉంటాయి పెన్ వర్క్ చేసే వాళ్ళకైతే. సో అట్లాంటి అప్పుడు మీరు ఎక్కువ ఇబ్బంది పడకుండా పెన్ మరకలు అంతా గలీజ్గా లేకుండా ఇలాగా జస్ట్ డెటాల్ తీసుకొని కొంచెం వేసేసి దాని మీద ఇలా స్ప్రెడ్ చేసేసి మీరు రెగ్యులర్గా మిషన్ వాష్ అయితే మిషన్ వాష్లో, లేకపోతే బట్టలు చేత్తో ఉతికే వాళ్ళైతే చేత్తో రెగ్యులర్గా ఎట్లా ఉతుక్కుంటారో అలాగే ఉతికేసేయండి. ఫస్ట్ అయితే డెటాల్ దానిపైన వేసేసి కొంచెం ఇలా స్ప్రెడ్ చేశారంటే చూడండి అసలు ఇక్కడ పెన్ మరక ఉంది అని కూడా అనిపించట్లేదు, అంత నీట్గా పోయింది కదా. జస్ట్ దాని మీద వేస్తే చాలు ఆ పెన్ ఇంకంతా స్ప్రెడ్ అయితే మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. ఒకసారి మనం ఇలా రఫ్ చేసామంటే నీట్గా పోతుంది. ఇంకా మీరు రెగ్యులర్గా మిగతా బట్టలతో పాటు కలిపి వాష్ చేసేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇంట్లో పీలర్స్ ఇవి రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా, వంట చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి అవసరం వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఏంటంటే ఇవి షార్ప్నెస్ అనేది తగ్గిపోయి మనకి మనం పీల్ చేస్తున్న టైంలో మందంగా రావడమో లేకపోతే ఆగి ఆగి రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మీరు జస్ట్ మన ఇంట్లో ఉండే ఒక కాయిన్ తీసుకొని దీనిని ఇలాగా రఫ్ చేయండి. ఇలా మీరు చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ కాయిన్తో రఫ్ చేస్తున్నప్పుడు అది మంచిగా షార్ప్నెస్ వస్తుంది అనమాట దానికి. సో మనం ఏదైనా పీల్ చేసుకుంటున్నామంటే పలుచగా లేయర్ లేవడానికో లేదంటే సన్నగా రావడానికి చేసుకుంటూ ఉంటాము. కానీ ఇది షార్ప్నెస్ తగ్గిపోతే ఏంటంటే మందంగా వస్తూ ఉంటాయి, మనకు కొంచెం పని ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఒక్కోసారి చేయి గీక్కుంటూ ఉంటుంది, అది సరిగా రాక పట్టేసుకున్నట్టు మనం ఇట్లా ఫోర్స్గా లాగడం వల్ల చేయికి కూడా ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అట్లా లేకుండా మంచిగా షార్ప్ అవుతాయి. అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా మనకి చాకులు షార్ప్గా అవ్వాలంటే ఇలాగా ఇంకో చాకుని ఏదైనా తీసుకొని చాకుని కానీ లేదంటే ఏదైనా స్పూన్ని కానీ తీసుకొని మీరు ఇలా షార్ప్ చేశారంటే చాక్ అయితే బెటర్. 2 చాకులను కలిపి ఇలా నూరారంటే అది తొందరగా షార్ప్నెస్ వచ్చేస్తుంది అనమాట. మనకి చాలా సింపుల్గా అయిపోతుంది. మనం ఇంకేదో పెట్టుకొని ఇంకేదో చేయాల్సిన పని లేకుండా జస్ట్ ఇలా రఫ్ చేసామంటే చాలా షార్ప్గా అవుతాయి, మన పని ఈజీ అవుతుంది అనమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇంట్లో బూజు పురుగులు అబ్బబ్బా అనిపిస్తూ ఉంటాయి. ఒకరోజు తుడిస్తే నెక్స్ట్ డే చూసేసరికి ఎక్కడో అక్కడ బూజు కనపడతానే ఉంటుంది. అట్లా బూజు లేకుండా ఎక్కువ రోజులు మనకి బూజు కనపడకుండా ఉండాలన్నా లేదంటే ఎక్కడ పెడితే అక్కడ బల్లులు గుడ్లు పెట్టేస్తూ ఉంటాయి, కిటికీల గ్యాప్లలో పెట్టేస్తే మనం చూడకుండా కిటికీలు వేయడము తోసేయడము ఇలాంటివి చేస్తూ ఉంటాం. లేదంటే ఏదైనా ఫొటోస్ ఉన్నా లేదంటే ఏమైనా బొమ్మలు ఉన్నా వాటి వెనకాల ఉంటాయి, మనం చూడకుండా బూజు దులపడము కసు దోయడం లాంటివి చేసినప్పుడు పగిలిపోతూ ఉంటాయి. ఇట్లా పిల్లలు ఎక్కడ పడితే అక్కడ ఉంటే బల్లులు దేంట్లో పడిందో అనే భయం వేస్తూ ఉంటుంది. అట్లా లేకుండా బూజు పురుగులకి బల్లులకి రెండింటికి కూడా ఒక సొల్యూషన్ అనమాట ఇది. ఇలా గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లోకి అయితే ఒక 2 కర్పూరం బిళ్ళల్ని వేయండి. కర్పూరం స్మెల్ ఎంత ఘాటుగా ఉంటుందో మీకు తెలుసు కదా. సో దాంట్లోకి కొంచెంగా డెటాల్ వేయండి. డెటాల్ అనేది మనకి ఈ బూజు పురుగులు రాకుండా ఉండడానికి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది ఇక్కడ చూసారు కదా, నేను జస్ట్ ఒక హాఫ్ మూత కన్నా కొంచెం తక్కువే వేసాను, అంటే నేను కొంచెమే వాటర్ తీసుకున్నాను కాబట్టి దీనిలోకి ఒక 2 కర్పూరం బిళ్ళలు కొంచెం డెటాల్ వేసాను. ఏదైనా పాతది క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ ఏదైనా ఉంటుంది కదా, లేదంటే పిల్లల టీ షర్ట్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, సో ఏదైనా సరే ఒకటి మంచిగా నీట్గా ఉన్నది, అంటే మరీ మురికి పట్టేసిందో లేదంటే కిచెన్లో వాడిన మసిగుడ్డలో అయితే మళ్ళీ అంత కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంది. సో అట్లా కాకుండా మంచిగా నీట్గా ఉన్న క్లాత్ని తీసుకొని మీరైతే దీనిని ఇలాగ వాటర్లో ముంచేసి బాగా డిప్ చేసేసి దాని ఫ్లేవర్ అంతా అంటే దాని వాసన అంతా దీనికి పట్టేలాగా ఇలా పెట్టేసుకున్న తర్వాత బయట మీరు నీళ్లు తోసుకునేది కానీ లేదంటే వైపర్స్ ఉంటాయి కదా రెగ్యులర్గా ఇప్పుడు అందరూ యూజ్ చేస్తూనే ఉన్నారు కదా. సో ఇదేంటంటే కొంచెం వెడల్పుగా ఉంటుంది, చాలా తొందరగా సింపుల్గా అయిపోతుంది అనమాట పని. మామూలుగా ఏదైనా కర్రకు పెట్టుకోవడం కన్నా కూడా ఇలా వెడల్పుగా ఉండే వైపర్ కానీ ఇలాంటి బ్రష్కి కానీ పెట్టుకున్నారు అంటే మీకు చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. వెడల్పుగా ఉంటుంది కాబట్టి నీట్గా తోయడానికి అవుతూ ఉంటుంది, అదంతా కూడా తుడిచినట్టుగా వస్తుంది అనమాట. సో ఇట్లా మీరు తడిపెట్టుకున్న ఈ క్లాత్ని తీసేసుకొని దీంట్లోకి పెట్టేసి మీరు మొత్తం నీట్గా చుట్టేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ కంప్లీట్గా దీన్ని ముడి కట్టేసినట్టు చేయడం లేదు, ఎందుకంటే మనకి ఒక దగ్గరే పెట్టుకున్నామో మొత్తం దారంతో చుట్టడమో క్లిప్స్ పెట్టుకోవడమో చేస్తే ఏంటంటే ఆ ఒకవైపే వస్తుంది, ఇంకా మొత్తం అక్కడే పక్కన ఉన్న డస్ట్ అంతా దీనికి అంటుతుంది, ఇక్కడ అంటించుకునేది ఇంకొక చోట అంటుతుంది అనమాట. అట్లా లేకుండా నేను మార్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి క్లాత్ని ఏం పెట్టకుండా జస్ట్ ఇలా తీసుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ కార్నర్లో మొత్తం బూజు పురుగులు ఉన్నాయి చూడండి, ఒకటి పాకుతుంది కూడా. ఇట్లా బూజు పురుగులు అనేటివి ఏంటంటే అవి లైవ్లో ఉంటాయి కాబట్టి మనకి ఇంకా తుడుచుకున్నా కూడా మనము ఇట్లా చీపురుతో అన్నప్పుడు బూజు కర్రతో అన్నప్పుడు అవి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి, మళ్ళీ మనం
దానికి వెళ్ళిపోయాయి కదా అని వదిలేస్తాము, తర్వాత మళ్ళీ అవి మళ్ళీ చేస్తూ ఉంటాయి. సో ఈ స్మెల్కి ఏంటంటే ఈ కర్పూరం స్మెల్, డెటాల్ స్మెల్కి బూజు పురుగులు దరిదాపులోకి రావు. బల్లులు అయితే ఇంకా మీకు కనపడను కూడా కనపడవు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇది అన్ని కార్నర్స్లో ఇక్కడ ఫొటోస్ ఉంటాయి, ఫొటోస్ వెనకాల ఇలా క్లాత్తో తుడిచేసేయండి. మనం నీళ్ళు గట్టిగా పిండుతాం కాబట్టి గోడలకి ఏదైనా ప్రాబ్లం వస్తుందా, మరకలు పడతాయి అనే ఆలోచన మీకు అవసరం లేదు. అందుకే మంచిగా వాష్ చేసిన క్లాత్ తీసుకోమని చెప్పిన. సో ఇంకా ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇక్కడ మనకి రూమ్లో కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది వీటి వల్ల. ఇంకోటి ఏంటంటే మనము షోకేజ్లో బొమ్మలు కానీ ఇలాంటివి ఫ్లవర్ వాజులు కానీ పెట్టుకుంటూ ఉంటాం కదా, కబోర్డ్స్లో కానీ కబోర్డ్ లేకపోయినా సరే ఇట్లా ఈ రెడీ చేసుకున్న వాటర్లో ఒకసారి వీటన్నిటిని కూడా ముంచి తీయండి. వీటికి కూడా స్మెల్ అంతా పడుతుంది కాబట్టి ఈ బొమ్మల వెనకాల బూజు అంతా చుట్టేసుకోవడము, బల్లులు ఇక్కడ పిల్లలు పెట్టడం లాంటివి, గుడ్లు పెట్టడం లాంటివి, ఇట్లా ఏవైనా అడ్డు ఉంటే ఆ అడ్డును ఆపుకొని ఈ పనులన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి బూజు కూడా వీటికి చుట్టేసుకుంటూ ఉంటుంది ఇక్కడ నుంచి ఇంకొక చోటుకి అట్లా. సో ఇట్లాంటి ప్రాబ్లమ్ అయితే ఖచ్చితంగా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మనమైతే రెగ్యులర్గా ప్రతి ఒక్క వంటకి కూడా ఆనియన్స్ అలాగే వెల్లుల్లి ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇవైతే కొంచెం ఘాటు స్మెల్ వస్తూ ఉంటాయి, చేతులకి ఎంతగా కొంచెము మనం యూజ్ చేసి బయటకు వెళ్తూ ఉంటే కనుక కొంచెం ఏదో బ్యాడ్ స్మెల్ లాంటిది వస్తూ ఉంటుంది, గార్లిక్ ఇలాంటివి మనం ఒలిచినప్పుడు. సో అట్లా మీరు ఈ పనంతా అయిపోయాక ఈ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కట్ చేసుకోవడము ఒలుచుకోవడము అయిపోయిన తర్వాత మీ ఇంట్లో కనుక మీరు పెట్టుకున్న టీ ఉంటే కనుక ఆ టీ పౌడర్ని యూజ్ చేసేసుకోండి. లేదు ఆ టీ లేదు అనుకుంటే కనుక మామూలుగా పౌడర్ని డైరెక్ట్ చేతుల మీద వేసేసుకొని ఇలా బాగా రఫ్ చేసేయండి. మీకు చేతులు వాసన పోవడమే కాదు మంచిగా స్మూత్నెస్ కూడా వస్తుంది అనమాట. అంటే ఆల్రెడీ మీరు పెట్టుకున్న టీ ఉంటే వడకట్టిన టీ పౌడర్ ఉంటే అది వాడుకోండి. అది లేదంటే కనుక ఇలాగా కొంచెం టీ పౌడర్ చేతిలోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మీరు చేతులకు రఫ్ చేసుకున్నారని అంటే చేతులు మంచిగా స్మూత్గా అవుతాయి. ఇంకోటి అది బ్యాడ్ స్మెల్ ఏది లేకుండా మీకు నీట్గా ఉంటాయి అనమాట. చీపురు అనేది మనకి ఎంత నీట్గా ఉంటే కసు అంత బాగా వస్తుంది కదా. సో మనము నీట్గా కసు దోసుకుంటే మాప్ పెట్టుకునే పని కూడా లేకుండా, అంటే రెగ్యులర్గా మాప్ పెట్టకపోయినా కూడా రెగ్యులర్గా ఊడ్చుకుంటా ఉంటే సరిపోతూ ఉంటుంది. నీట్గా ఊడిస్తే చీపురు బాగుంటే మనకి మంచి సన్నటి దుమ్ము కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో కానీ ఈ చీపురు ఏంటంటే ఎక్కువగా ఏదైనా తేమగా ఉన్నప్పుడు దాంట్లో పెట్టడమో, లేకపోతే పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి అదొకటి కింద పడేయడమో అట్లాంటి తుడిచినప్పుడు ఏంటంటే దానికి అంతా డస్ట్ లాగా పేరుకొని అంత దుమ్ముగా ఉంటుంది. దానికి సగం మట్టి వస్తుంది, సగం మట్టి రాకుండా బండల పైన ఉంటుంది అనమాట. అట్లా లేకుండా అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి దీనిని ఇలా క్లీన్ చేసుకున్నారంటే మీకు సన్నటి దుమ్ముతో పాటు మంచిగా నీట్గా తుడుచుకున్నట్టే ఉంటుంది అనమాట. దానికి చీపురు కూడా పాడవకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు వస్తుంది. అలాగే దాంట్లోకి చీమలు పట్టడము ఇలాంటివి లేకుండా ఉంటాయి. చీపురు అనేది అప్పుడు నీట్గా ఉంటుంది అనమాట. సో బకెట్లో కొన్ని వాటర్ తీసేసుకొని ఫస్ట్ అయితే కొంచెం డెటాల్ వేసుకున్నాను, ఒక పావు ముద్ద డెటాల్ వేసుకొని. ఈ లిక్విడ్ అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను, ఫ్లోర్ క్లీన్ చేసే లిక్విడ్ అనమాట. ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లో చెక్ చేయండి. చాలా న్యాచురల్గా, చాలా హైజీన్గా, అలాగే ఇంట్లో నెగిటివిటీని దూరం చేసేలాగా ఈ లిక్విడ్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో అన్నిటికీ పరంగా కూడా యూజ్ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి, వీడియోని చూడండి. ఇంకా ఈ చీపురుని అయితే ఇవి రెండు వేసుకున్న తర్వాత దీనిలో కొంచెము ఇలాగా చిలకరించినట్టుగా మరీ నానబెట్టాల్సిన పని ఏం లేదు. ఊరికి ఆ వాటర్లో కొద్దిసేపు ఇలా అన్నారంటే దానికి సన్నగా ఏదైనా దుమ్ము పట్టుకొని ఉన్నా కూడా, ఏదైనా మురికి ఉన్నా కూడా మొత్తం వాటర్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ మనం డెటాల్ వేసాము, ఇంకో లిక్విడ్ వేసాం కదా, ఆ లిక్విడ్లో ఉండే అన్నీ కూడా మనకి మంచి వాసనని ఇస్తూ ఉంటాయి అనమాట. సో చీపురుకి చీమలు పట్టడము, లేకపోతే దానికి బ్యాడ్ స్మెల్ రావడము, దుమ్మంతా ఉండడము ఇలాంటివి లేకుండా బాగుంటుంది. ఇలా కొద్దిసేపు అన్న తర్వాత దీనిని తీసుకెళ్ళి మంచిగా ఎండలో ఆరిపెట్టేసేయండి. ఇప్పుడు మనకి ఎండ బాగా వస్తూ ఉంటుంది కాబట్టి చీపురు అనేది నీట్గా ఆరిపోతుంది. ఆరిపోయినాక ఒకసారి చేతులతో ఇలా రఫ్ చేసినట్టుగా అనేసి మీరు రెగ్యులర్గా యూజ్ చేసేసుకోవచ్చు. ఇది ఊడుస్తుంటే మనకి ఇంట్లో కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ నుండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెయిల్ కట్టర్స్ లేని ఇల్లు అనేది ఉండదు కదా. సో నెయిల్ కట్టర్స్ ఏవైనా తక్కువ రేటువి కొనుక్కొచ్చుకున్నప్పుడు కొద్ది రోజులు వాడి పడేస్తూ ఉంటాము. కానీ ఇలాంటివి ఏవైనా మంచిగా కంపెనీస్ తెచ్చుకున్నప్పుడు అవి ఎక్కువ రోజులు వస్తూ ఉంటాయి అనమాట. కొన్ని ఇయర్స్గా కూడా వస్తూ ఉంటాయి. కాకపోతే ముందు పక్క అంతా రస్ట్ వచ్చినట్టు అవుతూ ఉంటుంది, లోపల ఉండేవి రస్ట్ వచ్చినట్టుగా అవుతూ ఉంటాయి. దానిని మనము అప్పుడప్పుడు ఇలాగా చేసుకుంటే రస్ట్ రాకుండా ఉండడము, ఎక్కువ రోజులు రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. వ్యాజ్లైన్ ఉంటుంది కదా, వ్యాజ్లైన్ తీసుకొని ఒక ఇయర్ బడ్తో కొంచెం వ్యాజ్లైన్ తీసుకొని ఇలాగా లోపల వైపుగా మొత్తం అన్ని కూడా ఇలా అనాలి. ఇక్కడ ఇయర్ బడ్కి ఆ లోపల ఉండే రస్ట్ అంతా ఎలా వస్తుందో నేను మీకు చూపిస్తాను చూడండి. ఇలాగా కొద్దిసేపు ఇలా అనాలన్నమాట బడ్తో. బడ్కి కాటన్ ఉంటుంది కదా, సో దానికి చూడండి లోపల వైపు పెట్టినప్పుడు దాంట్లో ఉండే రస్ట్ అంతా దానికి ఎలా వచ్చేసిందో. సో రస్ట్ రావడం వల్ల ఏంటంటే అది షార్ప్గా లేకుండా ముద్దుబారినట్టు అవుతూ ఉంటాయి, నెయిల్స్ కట్ అవ్వకుండా ఉంటాయి. ఇంకోటి అట్లా అంత రస్ట్ వచ్చినవి మనం నెయిల్స్కి కట్ చేసుకున్నప్పుడు ఏదైనా స్కిన్ కట్ అయినా కూడా అదంతా దాంట్లోకి వెళ్తుంది కాబట్టి అంత సేఫ్ కూడా కాదు. సో ఇట్లా ట్రై చేయండి. రోజు చేయాల్సిన అవసరం లేదు, ఎప్పుడో నెలకో 2 నెలలకో లేదంటే మీకు రస్ట్ వచ్చింది అనిపించినప్పుడు ఇలాగ చేసి పెట్టేసుకోండి. మీకు నెయిల్ కటర్ అనేది ఎక్కువ రోజులు వస్తూ ఉంటుంది. వచ్చేసి మనమైతే ఏదైనా అకేషన్స్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలాగా శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్, డ్రెస్ మ్యాచింగ్, లేదంటే ఇట్లా స్టోన్స్ ఉండేవి, డిజైన్ ఉండేవి, మంచిగా ఉండేటివి వేసుకుంటూ ఉంటాం కదా. సో ఇలాంటివి ఏంటంటే పైన స్టోన్స్ అన్ని పోవడమో, లేకపోతే చూడండి ఇక్కడ ఉంది కదా, ఈ పైన ఉండే కోటింగ్ అంతా వెళ్ళిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి చిన్న స్టోన్స్ ఉన్నాయి కదా, ఒక స్టోన్ పైన గలీజ్గా కనిపిస్తుంది. సో ఇంకా ఇట్లాంటివి మనము ఇవే కాకుండా మట్టి గాజులు కూడా కొంచెం డిజైన్ ఉండేవి వేసుకుంటాం కదా.
పెద్ద అకేషన్స్ ఉన్నప్పుడు సో వాటిపైన కూడా స్టోన్స్ పెయింట్ ఉంటుంది. ఈ పెయింట్ అంతా ఊడిపోతూ ఉంటుంది. ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు అయితే ఖచ్చితంగా మనము వాటర్లో తడపకుండా సోప్ తగలకుండా అయితే అస్సలు వాడుకోలేము. అదొక పని ఇదొక పని ఉంటానే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీటిని వాటర్లో తడుపుతాం. వాటర్లో తడిపినప్పుడు వీటికి ఉండే పెయింట్ అంతా పోవడము, స్టోన్స్ ఊడిపోవడం జరుగుతూ ఉంటాయి కదా. సో దీనికైతే బెస్ట్ ఐడియా అనమాట. మనం ఏదైనా సడన్గా రెడీ అవ్వాలనుకున్నప్పుడు వేసుకున్నా కూడా రెడీ అయ్యాక కూడా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది ఇంట్లో ఆడవాళ్ళకైతే. సో మీ అందరి కోసం ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది ట్రై చేయండి. ఇట్లా ఏదైనా మీరు యూజ్ చేయని సాక్స్లు ఉంటాయి కదా, పిల్లలవైనా కూడా ఎవరివైనా కూడా వాడుకొని కొంచెం సాగిపోయినాయో లేకపోతే హోల్స్ పడినవో అన్ని పక్కన పడేసి ఉంటాం కదా. సో అలాంటి వాటిని తీసుకొని ఇలాగా కొంచెము ఒకవైపున ఎలాగో ఒకవైపు ఓపెన్ ఉంటుంది, ఇంకొక వైపు కట్ చేసుకోవాలన్నమాట. ఆ కట్ చేసుకున్న దానిని లోపల నుంచి ఇలాగ పెట్టేసుకొని చూడండి. నాకైతే ఈ సాక్స్ పెద్దగా ఉంది కాబట్టి ఇది అయితే 3 మడతలుగా వచ్చేసింది చేతికి. ఇక్కడ చూడండి 3 మడతలుగా వేసేసాను. ఇప్పుడు బ్యాంగిల్స్ కదలవు, బయటికి రావు. అలాగే వాటర్ పడినా కూడా పైన ఒక లేయర్ తడుస్తుంది, మరీ మొత్తం అయితే తడిచిపోదు. చూడండి సోప్ పడే ఛాన్సెస్ అయితే ఇంకా అసలు ఉండదన్నమాట. మనం ఏదైనా కడిగినా కూడా ఇలాగ కడిగేస్తాం కాబట్టి గాజులు అయితే సేఫ్గా ఉంటాయి. ఇంకా ఇలాగా గాజులు మనం వాటర్లో తగిలినప్పుడే కాకుండా ఏవైనా వంటలు చేసేటప్పుడు గరిటె తిప్పేటప్పుడు మనకి గాజులు అయితే బాగా హీట్ అవుతూ ఉంటాయి. ఏవైనా మనము పూరి లాంటివి చేసుకున్నా లేదంటే పిండి వంటలు చేసుకున్నా ఎక్కువ ఆయిల్ దగ్గర మనం ఉంటాం కదా. అలా ఆయిల్ ఎక్కువ హీట్ ఉన్నప్పుడు మనం వంట చేస్తున్నప్పుడు గాజులకైతే బాగా సెగదగులుతూ ఉంటుంది. ఆ గాజులు హీట్ అయిపోయి చెయ్యి అంతా కాలినట్టు అవుతూ ఉంటుంది తగిలిన చోట. మరకలు కూడా పడుతూ ఉంటాయి కొంతమందికి అయితే. సో అట్లాంటి దానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ కానీ కవరింగ్ బ్యాంగిల్స్ కానీ తెచ్చుకుంటూ ఉంటారు కదా. సో వీటికి అయితే చాలా కాస్ట్ పెట్టి తెచ్చుకుంటాము. మనం ఇవి వేసుకున్నప్పుడు ఈ లోపల వైపు అనేది ఈ కోటింగ్ అంతా పోతుందన్నమాట. బయట వైపు నీట్గా ఉంటాయి, లోపల వైపు మన స్కిన్కి ఉండే చెమటకి తగులుకొని మొత్తం కోటింగ్ అంతా పోతుంది. చూడండి సైడ్లో లోపల వైపు తెల్లగా అయిపోతూ ఉంటాయి. ఇవి గోల్డ్ కలర్లో ఉన్నాయి కదా, అవి మొత్తము వైట్ కలర్లోకి వస్తూ ఉంటాయి. అప్పుడు గలీజ్ ఉంటాయి. మనం వీటిని ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకుంటాము. ఇక్కడ ఇవి అయితే చాలా కాస్ట్ ఉంటాయి బ్యాంగిల్స్. సో ఇంత కాస్ట్ పెట్టి తెచ్చుకొని మనకి చెమటకి ఒకసారికి 2 సార్లకి ఏమైనా పోయిందంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. సో అట్లా కాకుండా మీరు వేసుకునే ముందు ఇలా లైట్గా కొంచెంగా వ్యాజ్లైన్ అప్లై చేసుకోండి. వ్యాజ్లైన్ కానీ లేదంటే ఏదైనా బాడీ లోషన్ మీరు పెట్టుకునే అవైనా సరే ఇలాగా లైట్గా అప్లై చేసేసుకొని మీరు వేసేసుకోండి. అప్పుడు మన స్కిన్కి చెమట పట్టినా సరే ఈ బ్యాంగిల్స్ ఏంటంటే ఈ వ్యాజ్లైన్ పెట్టుకొని ఉంటాం కాబట్టి అది తడి అనేది వాటికి అంటకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇంకా అలాంటప్పుడు మనకి ఇది కలర్ పోయే ఛాన్సెస్ ఉండవు. ఎన్నిసార్లు వేసుకున్నా వాటర్లో తడిపినా కూడా చాలా బాగా ఉంటాయి అన్నమాట. ఇంకా అలా పెయింట్ పోయే ఛాన్సెస్ ఉండదన్నమాట. సో స్టోన్స్కి కూడా మంచిగా షైనీగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫోన్లు అయితే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము. వీటిపైన మరకలు పడుతూ ఉంటాయి, ఏదో తుడుస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి ఇలాగ ట్రై చేయండి. నాకైతే ఫోన్లకు ఎక్కువ పసుపు అంటుతూ ఉంటుంది. ఫోన్లో ఎక్కడ చూసినా ఎంత మంచి కవర్ వేయించుకున్నా సరే 4 రోజులలోనే అది పసుపుగా అయిపోతుంది అనమాట. ఎక్కువగా నేను ఇంకా దీపం పెట్టినాక అట్లనే పట్టేసుకుంటూ ఉంటాను ఫోన్లని. సో ఇంకా పసుపు మరకలు వంట చేసేటప్పుడు కిచెన్లో పెట్టుకున్నప్పుడు ఆయిల్ అది ఇది అంతా పడుతూ ఉంటుంది. నాకైతే ఎన్నిసార్లు క్లీన్ చేసుకున్నా ఫోన్ ఇదే సిచ్యువేషన్ ఉంటా ఉంటుంది అనమాట. దీనికైతే బెస్ట్ టిప్ ఇది. కొంచెంగా పేస్ట్ తీసుకొని, మీరు వాడే ఏ పేస్ట్ అయినా పర్వాలేదు, కొంచెం పేస్ట్ తీసుకొని ఒక టిష్యూ తీసుకొని మొత్తము బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలాగా మంచిగా నీట్గా మొత్తం కూడా స్ప్రెడ్ చేసినట్టుగా ఇలా తుడిచేసేయండి. కొద్దిసేపటికి అది డ్రై అవుతూ ఉంటుంది. సో మీరు టిష్యూతో ఎక్కువసేపు ఇలాగా అంటా ఉన్నప్పుడు మొత్తం నీట్గా వచ్చేస్తుంది అనమాట. టిష్యూని ఒకటే దగ్గర కాకుండా మనం 4 మడతలుగా చేసుకున్నాం కదా. సో ఆ ఫోల్డింగ్స్ తిప్పుకుంటూ కొద్దిసేపు ఒక దగ్గర అలాగా చేసుకుంటూ ఫైనల్గా అయితే లుక్ అయితే ఇలా వస్తుంది. చూడండి గ్లాస్ పైన మరకలన్నీ పోయేది. చూడండి వెనక వైపు కూడా మనకి ఇలా లైట్ కలర్స్లో ఉండే కవర్స్ ఉన్నప్పుడు ఏదైనా డిజైన్వి మంచిగా నీట్గా ఉండేవి వేయించుకున్నప్పుడు మొత్తం కూడా మరకలు అయితే ఉంటాయి. పసుపు మరకలు ఇట్లాంటి వాటికైతే ఈ పేస్ట్ అయితే చాలా బాగా క్లీన్ చేస్తుంది. ఇంకా లోపల వైపు కూడా మనం నీట్గా దీంతో క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఏదైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు, ఏదైనా ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళేటప్పుడు హ్యాండ్ వాష్ కానీ, కొంతమంది ఫేస్ వాష్లు కూడా ఇలాంటి వాటిలో వాడుతూ ఉంటారు. అలాంటివి బయటకు తీసుకెళ్లాలంటే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. దాంట్లో నుంచి లిక్విడ్ అంతా వస్తూ ఉంటుంది, బ్యాగ్లో పెట్టుకోవడం కష్టమని. సో అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ ఐడియా అనమాట. ఇలాగా పైన మూత ఓపెన్ చేసేసి ఇలా బాటిల్లోకి లోపలికి ప్రెస్ చేశారంటే ఆ పైప్లో ఉండే లిక్విడ్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా అట్లా మొత్తాన్ని వచ్చేదాకా ఇలా ప్రెస్ చేసుకొని చూడండి లిక్విడ్ అంతా పైప్లో నుంచి వచ్చేసింది అనుకునే టైంలో దీనిని ఇలాగా బలంగా ఒత్తి ఇట్లా ప్రెస్ చేసి తిప్పేసేయండి. అప్పుడు అది కింద కూర్చుంటుంది అనమాట. తర్వాత మీరు లోపల పెట్టేసి మళ్ళీ క్యాప్ యథావిధిగా పెట్టేసుకోండి. మనం మామూలుగా బాటిల్ కొత్తది కొన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో అట్లా అయిపోతుంది అనమాట. తర్వాత మీరు వాడుకోవాలనుకున్నప్పుడు జస్ట్ ఒక రౌండ్ ఇలా తిప్పారంటే పైకి వచ్చేస్తుంది. మళ్ళీ యథావిధిగా యూజ్ చేసేసుకోవచ్చు. ఇది బాగా వర్కౌట్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే దోశకు కానీ ఇడ్లీకి కానీ వేసుకున్నప్పుడు చట్నీలు చేసుకుంటూ ఉంటాం కదా. చట్నీలు అయితే ఒకటే రోజుకి అయిపోవు, ఎందుకంటే దోశ బియ్యం 2-3 రోజులు ఉంటుంది, ఇడ్లీ అయితే 2 రోజులు ఖచ్చితంగా పెట్టుకుంటూ ఉంటాము. సో ఇంకా చట్నీ కూడా 2 రోజులు వచ్చేలాగా చేసుకుంటూ ఉంటాము. ఆ చట్నీ మనము పిల్లలకి ఎర్లీ మార్నింగ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంలలో, కాలేజ్కి వెళ్ళే టైంలలో అట్లే తీసి
ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్ వేస్తూ ఉంటాము. అది తినడం వాళ్ళకి అస్సలు సేఫ్ కాదు, చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు అనమాట. మనం వాళ్ళ టిఫిన్ వేడిగా ఉంది కదా, చట్నీ చల్లగుంటే ముందులో కలిసిపోతుంది అన్నట్టుగా కొంతమంది వేసేస్తూ ఉంటారు. అదైతే చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు నేను చెప్పే టిప్ చెప్పచ్చు, అవి చేసి చూడండి. ఇలా ఒక హాట్ బాక్స్ తీసుకోండి, దాంట్లో కొంచెంగా హాట్ వాటర్ వేసుకోండి. ఇక్కడ నేను పెద్దది తీసుకున్నాను, గిన్నె చట్నీ గిన్నె పెద్దగా ఉందని హాట్ బాక్స్ కూడా పెద్దది తీసుకున్నాను. మీరు గిన్నె సైజ్ చూసుకొని హాట్ బాక్స్ పెట్టేసుకోండి. ఇట్లా ఒక 2-3 మినిట్స్ ఇలాగా హాట్ వాటర్లో చట్నీని ఉంచేసేయండి. చట్నీ మంచిగా దానికి ఫ్లేవర్ మారిపోకుండా ఉంటుంది, కూలింగ్ తగ్గిపోతుంది, మనకి లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది అనమాట. మామూలుగా ఫ్రిడ్జ్లో నుంచి తీసినప్పుడు అది గడ్డగడ్డగా ఉంటుంది కదా. సో మనకి ఇట్లా హాట్ వాటర్లో పెట్టినప్పుడు మనం ఇంకా దాన్ని వేడి చేయకుండానే, వేడి చేయని చట్నీ ఎట్లా వేడి చేయం కదా, సో వేడి చేయాల్సిన అవసరం లేకుండానే చట్నీ నార్మల్ స్థితిలోకి వచ్చేస్తుంది. దీన్ని యూజ్ చేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. ఇలాగ ట్రై చేయండి. కానీ చట్నీలు ఎక్కువ 3-4 రోజులు పెట్టేలాగా అయితే ఎక్కువ చేయొద్దండి, ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఒక రోజు కన్నా ఎక్కువ ఉండకూడదు. అసలు ఫ్రిడ్జ్లో పెట్టడమే మంచిది కాదు పిల్లలకైతే. సో కాకపోతే ఇంకేంటంటే తప్పదు కాబట్టి మన బిజీ షెడ్యూల్స్లో ఇట్లా ట్రై చేయండి. మరి డైరెక్ట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసింది అయితే పెట్టకండి. హాట్ బాక్స్లో ఎక్కువగా యూజ్ చేయడము, చపాతీలు కానీ ఇలాంటివి ఆయిల్తో చేసినట్టు ఏంటైనా పెట్టినప్పుడు కొంచెం మాగుడు వాసన వస్తూ ఉంటుంది. అక్కడక్కడ ఆయిల్ డ్రాప్స్ లాంటివి ఎక్కువ రోజులు తీయకుండా పెట్టినా కూడా కొంచెం జిడ్డుగా అనిపిస్తాయి కదా. ఇట్లా ఏదైనా హాట్ వాటర్ వేసిన టైంలో జస్ట్ ఒక్క డ్రాప్ లైట్గా మీరు డిష్ వాషర్ వేసుకొని ఇట్లా మొత్తాన్ని కూడా నీట్గా హాట్ వాటర్తో క్లీన్ చేసేయండి. చాలా బాగా షైనీగా వస్తాయి. దాంట్లో ఉండే ఏదైనా స్మెల్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. మళ్ళీ మీరు ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కూడా మళ్ళీ వాడుకోవడానికి బాగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఫంక్షన్స్కి హడావిడిగా నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఉంటాము. ఇట్లా మన ఇంట్లో ఫంక్షన్ అయినా కూడా ఏదైనా కూడా నెయిల్ పాలిష్ పెట్టేసుకొని మళ్ళీ మనం వెంటనే ఏదైనా పని చేసుకోవాలంటే దానికోసం కొంచెం టైం తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ పక్కన బట్టలు కంటడమో లేకపోతే అది అంతా వేరే చేతుల కంటి సరిగా లేకుండా వెళ్ళిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది కదా. సో అట్లా కాకుండా ఉండాలంటే మీరు ఎంత హడావిడిగా పెట్టుకున్నా సరే జస్ట్ మీరు ఒక పని చేయండి. నెయిల్ పాలిష్ పెట్టుకోవడానికి రెడీ అయ్యే ముందు కొన్ని ఐస్ ముక్కలు తీసుకొని గిన్నెలోకి వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా ఐస్ పీసెస్ వేసుకున్న వాటర్ మొత్తం ఐస్ మెల్ట్ అయిపోయి చల్లగా అయిపోతాయి కదా. సో అప్పుడు మీరు నెయిల్ పాలిష్ పెట్టేసుకొని ఆ ఐస్ వాటర్లో ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలాగా చెయ్యిని ఇలా డిప్ చేసేయండి. 1 మినిట్ చాలు, అసలు అంత ఆ కూలింగ్లో మీరు చెయ్యి ఎక్కువసేపు పెట్టలేరు. జస్ట్ అలా పెట్టి తర్వాత తీసి చూసుకోండి, మీకైతే మొత్తం డ్రై అయిపోయి ఉంటుంది అనమాట, అస్సలు అంటుకోదు. ఒకసారి ఇలాగా ట్రై చేయండి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, అస్సలు అంటుకోవడం లేదు. అప్పుడప్పుడు ఇలాగా మిక్సీకి ఉండే రబ్బర్ అయితే కట్ అవ్వడమో లూజ్ అయి పాడైపోవడమో జరుగుతూ ఉంటుంది కదా. ఎమర్జెన్సీగా మీరు మిక్సీ వేసుకోవాలి అంటే ఇలాగా లావుగా ఉండే రబ్బర్ని తీసుకొని దీనికి పెట్టేసి మీరు మిక్సీ యూజ్ చేసేసుకోవచ్చు, మీకైతే సేఫ్గా ఉంటుంది. అలా కాకుండా మన దగ్గర రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, అవి వాడనివి కొత్తవి ఉంటాయి కదా, కొత్త రబ్బర్ బ్యాండ్ ఒకటి తీసుకొని ఇలాగ కూడా పెట్టి వాడుకోవచ్చు. ఇది జస్ట్ అప్పటికప్పుడు మీరు వాడుకోవడానికి మాత్రమే. మనము ఏవైనా గాజులు ముందు తెచ్చిపెట్టుకునేవి సరిగా పట్టకపోవడమో లేదంటే నేనైతే కనుక డైలీ వేసుకునే బ్యాంగిల్స్ చాలా చిన్న సైజు తెచ్చుకుంటాను, ఎందుకంటే పెద్దగా ఉంటే పగిలిపోతాయని. సో ఇలా చిన్నగా ఉండేవి వేసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా 1-2 పగిలిపోతూ ఉంటాయి. అదే మ్యాచింగ్ బ్యాంగిల్స్ పగిలిపోయాయంటే మ్యాచింగ్ అంతా మిస్ అవుతుంది కదా. సో అలా అవ్వకుండా ఈజీగా ఎక్కించుకునే ప్రాసెస్ అనమాట. ఇలాగ ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఈజీగా ఎక్కించుకోవచ్చు, ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. మనం చేత్తో తీస్తే చాలా టైట్గా ఉంటాయి, ఖచ్చితంగా పగులుతాయి. అలా అవ్వవు. ఇది ఇలాగ కవర్తో తొడిగిచ్చేసుకొని మనం వేసుకున్నామనంటే చాలా సింపుల్గా ఈజీగా ఎక్కుతాయి, తీసేసుకోవచ్చు. రేషన్ బియ్యంతో కలర్స్ ప్రిపేర్ చేయడం అయితే ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయే పని అంటే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇలాగ రేషన్ బియ్యం అయితే తీసుకోండి. ఇది డైరెక్ట్గా మిక్సీ వేస్తే తొందరగా పౌడర్ అవ్వదు, కాబట్టి కొద్దిగా వేపుకొని పౌడర్ మిక్సీ వేస్తున్నామంటే చాలా ఈజీగా పౌడర్ అయిపోద్ది. కావాలంటే మీరు పిండి మిషన్లో కూడా ఆడించుకున్నారంటే సింపుల్గా అయిపోద్ది అనమాట. ఎక్కువ కూడా మనము ఎక్కువ రోజులు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలాగ మెత్తగా పౌడర్ చేసుకున్న దీన్ని అయితే మీరు ఎన్ని కలర్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటారో అన్ని కలర్స్గా ఒక్కొక్క సపరేట్గా చేసుకోండి. పిల్లలకు పెయింట్ వేసుకునే దానికి తెచ్చుకునే వాటర్ కలర్స్ ఉంటాయి కదా, సో వాటితో అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. జస్ట్ కొంచెం కలర్తోనే మనకి చాలా కలర్ అయితే అయిపోద్ది అనమాట. ఇలాగ కొద్దిగా వేసుకుంటూ వాటర్ కలుపుకుంటూ మనము మిక్స్ చేసుకున్నామనంటే కలర్ అయితే మంచిగా వచ్చేస్తుంది. మనకి ఎన్ని కలర్లు కావాలంటే అన్ని కలర్లు ఇలాగ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చేతులు కడుక్కుంటే మళ్ళీ మనకు ఒక కలర్ కూడా అంటదు. కొద్దిసేపు ఆరిన తర్వాత దీన్ని మిక్సీ వేసుకున్నామంటే మంచిగా ఫైన్గా పౌడర్ లాగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత అందంగా రెడీ చేసుకోవచ్చు. మనం ఇంటి ముందు ఎంత పెద్ద ముగ్గేసినా కూడా కాసేపట్లో జస్ట్ 5 నిమిషాల్లో పని అయిపోయే ట్రిక్ అనమాట ఇది. ఇలాగ పేపర్ కప్లు అయితే అందరి దగ్గర ఉంటూనే ఉంటాయి కదా, సో ఇలాగ పేపర్ కప్లను అయితే తీసుకొని బ్యాక్ సైడ్ పిన్నిస్తో చిన్న హోల్స్ పెట్టేసుకోవాలి. మీరు ఎంత చిన్న హోల్స్ పెట్టేసుకుంటే అంత బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇలాగ కలర్ వేసుకొని దాంట్లోకి మీరు ముగ్గులోకి వేసేసుకున్నారనంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా గంటల తరబడి వేసే ముగ్గు కూడా 5 నిమిషాల్లో వేసేసుకోవచ్చు. కలర్ కూడా చాలా కొంచెం కలరే అయిపోతుంది అనమాట. ఇలాంటి చిన్న ట్రిక్స్ యూజ్ చేయడం వల్ల మీరు పని చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఫుల్ వీడియోలు ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ సంక్రాంతి పండుగకి ముగ్గులు అయితే కంప్లీట్ చేసుకునేలాగా కొత్త ఐడియాని అయితే తీసుకొచ్చానమాట. సో మన అందరి ఇంట్లో ఖాళీగా పడేసే వేస్ట్ డబ్బాలతో మనమైతే రకరకాల ముగ్గులు రకరకాల డిజైన్స్ చాలా ఈజీగా, అంటే జస్ట్ 5 నిమిషాల్లోనే మన ఎంత పెద్ద గచ్చు ఉన్నా కూడా మొత్తం నిండిపోతుంది అనమాట. అంటే ఇంటి ముందు ఎంత ప్లేస్ ఉన్నా కూడా జస్ట్ 5 మినిట్స్లో మీరైతే నింపేసుకోవచ్చు. ఎన్ని రకాలుగా వేసేసుకోవచ్చు, ఎట్లా వేసుకోవచ్చు అనేది ముగ్గులు కూడా వేసి చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. ఇక్కడ చూస్తున్నారు
కదా, నీడిల్ తీసుకున్నాను అనమాట, పెద్ద నీడిల్ ఇది. సో దీంతో నేను హోల్స్ చేస్తున్నాను. మీకు ఏ సైజులో లైన్ రావాలనుకుంటారో చూసుకొని అలా పిన్నిస్తో కానీ లేదంటే చిన్న సూదితో కానీ, లేదు లావుగా కావాలంటే ఇంకొంచెం లావుగా ఉండేదంతో ఇలాగా అన్నిటికీ కూడా ముందైతే హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా హోల్స్ పెట్టేది మీ అందరికీ కూడా తెలుసు కదా, మళ్ళీ దాన్ని స్పెషల్గా చూపెట్టడం ఎందుకని నేను చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను. నేనైతే అలాగా సూదిని కాల్చి హోల్ చేశాను అనమాట. ఫస్ట్ కొబ్బరి చిప్పతో చూపిస్తున్నాను. ఇది డాట్స్ పెట్టుకునే దానికి మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట, చుక్కల ముగ్గులు వేసుకునే వాళ్ళ కోసము. అలాగే డాట్సే కాదు, ఇలాగా లైన్స్ గీసుకునే దానికి కూడా ఈ కొబ్బరి చిప్ప చాలా బాగా యూజ్ అవుతుంది. కొబ్బరి చిప్ప చూడండి, ఫస్ట్ లావుగా వేసాను, తర్వాత సన్న లైన్ గీసాను అనమాట. ఇలాగా ఈ కొబ్బరి చిప్పతో మనము ప్లెయిన్ లైన్స్ వేసుకునే వాళ్ళు కూడా ఇలాగా వేసేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డెటాల్ బాటిల్ ఉంటుంది కదా, సో ఇది ప్లెయిన్గా పొడవుగా ఉంది కదా, సో ఆ పొడవులో మొత్తం కూడా హోల్స్ పెట్టేశారనమాట. ఇక దీనికి కొంతమంది 9 లైన్స్ 11 లైన్స్ ఇలాగా వేసుకునే వాళ్ళు ఉంటారనమాట. సో అలా మనకి ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని పెట్టేసుకొని చిన్న చిన్న హోల్స్ దగ్గరగా పెట్టేసుకుని మీకు ఎంత గ్యాప్ కావాలో చూసుకొని పెట్టుకోండి. ఇక్కడ నేను వేసేది మీకు ఒక ఐడియా వస్తుంది కదా, దాన్ని బట్టి ఇక్కడ నేను పెట్టిన డాట్స్ చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా, గ్యాప్ ఇంకొంచెం ఇస్తే బెటరా ఇంకొంచెం తగ్గిస్తే బెటరా అనేది మీకు ఒక ఐడియా అర్థమవుతుంది అనమాట. తర్వాత మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇలాగ ప్లెయిన్గా ఉన్న బాటిల్ అయితే మనకి ఇది చాలా బాగా వస్తుంది. ఇలాంటి ముగ్గులు మనకి లైన్స్ గీయాలంటే చాలా కష్టం కదా, బయట దొరికి అంటే బయట కొనుక్కొచ్చుకుంటా ఉంటారు చాలామంది. సో అలాంటి అవసరమే లేదు, మనం జస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి అసలు ఎంత బాగా వస్తుందో, మొత్తం ఫ్లోర్ అంతా కూడా కాసేపట్లో నిండిపోయింది అనమాట. నాకే నిజం చెప్పాలంటే నాకైతే అసలు ముగ్గులు రావబ్బా. ఇంటి ముందు వేయడానికి 2-3 చిన్న ముగ్గులు తప్ప నేను డైలీ అవే వేస్తూ ఉంటాను. ఎందుకో నేను ముగ్గులు నేర్చుకోలేదు, వేసే అలవాటు కూడా లేకుండా పోయింది. ఇప్పుడు తప్పక వేయాల్సి వస్తుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే చిన్నవి ముగ్గులు వేస్తూ ఉన్నాను. ఇంక ఇట్లాంటి ముగ్గులు అయితే ఇంక అసలు రావు నాకు నిజం చెప్పాలంటే. కాకపోతే ఇంక ఈరోజు వీడియోలో మీకు చూపెట్టడం కోసం చిన్న డిజైన్లు 2-3 వేసి చూపిస్తున్నాను చూడండి. చాలా సింపుల్గా. అట్లనే కాకుండా మనం బార్డర్స్కి వేస్తాం కదా, అంటే ఫ్లోర్ మీద గేట్ దగ్గర గుమ్మం చుట్టూ ఇంటి చుట్టూ ఇట్లా వేసుకుంటా ఉంటారు కదా, అలాంటి దానికి కూడా జస్ట్ సింపుల్గా అయిపోతుంది. చూడండి ఎంత పెద్ద లైన్స్ నీట్గా అయిపోయింది కదా. ఇంకా ఇలాంటి స్ప్రైట్ బాటిల్ని అయితే చిన్న బాటిల్ని తీసుకున్నాను. దీనికి ఆల్రెడీ డిజైన్ డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్స్ 4 డాట్స్కి నేను హోల్స్ పెట్టేశాను కదా. సో ఇంకా ఇప్పుడు దీంట్లో పిండి వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ ఈ వీటిలలో కొంచెంగానే పిండి వేసి చూపిస్తున్నాను కదా, కొద్దిగా ఎక్కువ పిండి వేసుకున్నారంటే మీకు ముగ్గు మధ్యలో మళ్ళీ మార్చుకునే అవసరం ఉండదన్నమాట. ఎట్లా బాటిల్స్ పెద్దగానే ఉన్నాయి కదా, సో వాటిలో సగానికో లేకపోతే అంటే 3/4 వరకన్నా మీరు ముగ్గు వేసి పెట్టేసుకున్నారంటే మీకు ముగ్గు ఊరిక పిండి మార్చుకునే పని ఉండదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి డిజైన్స్ ఎక్కువ వేస్తాం కదా ఈ సంక్రాంతికి, ఇలాంటివి కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా నేను 4 లైన్స్ పెట్టాను అనమాట. మనం ఇట్లా 4 లైన్స్తో ముగ్గు వేయాలంటే చాలా టైం తీసుకుంటుంది కదా, సో ఇట్లా మంచిగా బాటిల్లో వేసి మూత పెట్టేసి మనం తీసుకున్నామంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది. ఇది ఇంకొక ఐడియా మీకు చూపెట్టడం మర్చిపోయాను, నేను ఇక్కడ క్యాప్కి కూడా హోల్ పెట్టాను అనమాట. క్యాప్ని కాల్చి చిన్న హోల్ పెట్టాను, దానితో కూడా మనము చుక్కల ముగ్గులు కలుపుకుంటాం కదా, అట్లా కలుపుకునేది కూడా చూపించవచ్చు. నేను యాక్చువల్లీ మర్చిపోయాను వీడియోలో, ఇప్పుడు బాటిల్తో వాయిస్ ఓవర్ ఇస్తుంటే గుర్తొస్తుంది, అరే ఇది చూపెట్టడం మర్చిపోయానే అనేసి. ఇక్కడ చూడండి బార్డర్ లైన్స్ కూడా ఎంత నీట్గా వేసుకోవచ్చు చూడండి, అసలు ఎంత అందంగా చేసుకోవచ్చు. నేను మీకు చెప్పాను కదా పిండి కొంచెం ఎక్కువ తీసుకోండి అని, నేను కొంచెమే తీసుకోవడం వల్ల ఇదైతే పలుచగా వచ్చేసింది చూడండి. ఇక్కడ అంటే కొంచెం పిండి ఉంది, కాకపోతే ఏంటంటే అది అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది కదా, మనకి హోల్స్ దగ్గరికి రాకుండా ఉంటుంది అనమాట. పిండి అయిపోయింది అనమాట యాక్చువల్గా, లేదంటే లైన్ ఇంకా మంచిగా వచ్చేది. చూడండి ఇలాగా మనం బార్డర్స్ వేసుకునేదానికి కానీ డిజైన్స్ వేసుకునేదానికి ఈ డిస్పోజల్ డబ్బా అనమాట. ఇది చేతిలో పట్టుకోవడం ఈజీ, మనకి పిండి ఎక్కువ పడుతుంది, కలర్స్ ఏవైనా ఉన్నా కూడా ఈజీగా దీంతో వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏంటంటే హోల్స్ 2 అంటే మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చి 2గా పెట్టానమాట. దీంతో మీకు వేసి చూపిస్తాను, ఒక ఐడియా వస్తుంది ఎందుకు అలా పెట్టాననేది. ఇక్కడ చూడండి ఇలాగ డిజైన్స్ ఎవరైనా వేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని ఇలాగా 2గా పెట్టానమాట. గ్యాప్ ఇచ్చి 2గా పెట్టాను చూడండి. ఇలాగా అంటే ముగ్గులు వేసే వాళ్ళకైతే ఒక ఐడియా వస్తుంది, ఇవి ఎట్లా డిజైన్స్ వేసుకోవచ్చు, ఏ డిజైన్కి ఏ హోల్స్ పనికొస్తాయి, ఏ బాక్సులు పనికొస్తాయి అనేది మీకు అర్థమవుతుంది కదా. అందుకు డిఫరెంట్ బాక్సులతో డిఫరెంట్గా చూపిస్తున్నాను అనమాట. ముందే చెప్పాను నాకైతే ముగ్గులు రావు, కాబట్టి ఉన్న వాటితోనే మీకు అంటే నాకు తెలిసిన కొన్ని చిన్న డిజైన్స్తోనే మీకు చూపిస్తున్నాను. ఇట్లా వేశారు అట్లా వేశారని అనుకోవద్దు. చూడండి ఎంత బాగా వస్తుంది అసలు. ఇక్కడ నేనైతే పెద్దగా వేస్తున్నాను కదా, ఇది ఇంకొంచెం చిన్న సైజులో వేసుకున్నా కూడా చాలా నీట్గా చాలా అందంగా ఉంటుంది. మనకైతే ఈ సంక్రాంతికి ఇంకా పల్లెల్లో ఉండే వాళ్ళకైతే పందిరి కింద ఇంటి ముందు చాలా స్పేస్ ఉంటుంది. మా ఇంటి దగ్గర మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే మా అమ్మ మొత్తం అలుకు చేలు పెట్టింటే దాంట్లో ముగ్గులు వేయడానికి సుమారుగా ఒక 2-3 గంటల టైం పట్టేది. మీరు నమ్ముతారో లేదో, అంత పెద్దగా ఉంటుంది అనమాట మా ఇంటి దగ్గర స్పేస్. అట్లాంటి ప్లేస్లో అప్పుడు ఐడియాలు వచ్చింటే బాగుండు, ఇంత ఈజీగా సింపుల్గా ముగ్గులు వేసుకునే వాళ్ళం అనిపించింది నాకు ఇవన్నీ చూస్తుంటే. ఒక 5 నిమిషాల్లోనే మీకు వీడియో తీయడం కూడా నాకు కంప్లీట్ అయిపోయింది అనమాట. అంత నీట్గా వేసేసుకోవచ్చు. ఇలాంటివి ఎట్లాగో మన ఇంట్లో ఉండనే ఉంటాయి కదా, సో ఇవన్నీ కాదు మీకు ఒక రకమైన ఐడియా వస్తుంది మీ దగ్గర ఉండే బాక్సులతో ఏ బాక్సులు అయితే మీకు సరిగ్గా సరిపోతాయో, ఏవైతే మీకు నీట్గా ఉంటాయి అనేది. ఇంకా ఇలాంటి డిస్పోజల్ డబ్బాలకైతే నేను చిన్నగా హోల్స్ పెట్టాను అనమాట. నేను చాలా హెవీగా తీసుకున్నాను, పెద్ద డబ్బా తీసుకున్నాను, ఇదే ఉందన్న దగ్గర. మీరు కావాలంటే చిన్న బాక్సులు ఉంటాయి కదా, పౌడర్ డబ్బాలు లేదంటే పచ్చడి డబ్బాలు, చిన్న మూతలు ఉండేటివి
చిన్నగా రౌండ్ ఉండేది. అలాంటి వాటికి చిన్న చిన్న హోల్స్ ఇలా పెట్టుకున్నారనంటే మీరు మంచిగా కలర్ స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు వేసిన డిజైన్స్లలో కలర్ని ఇలాగా చేసేసుకోవచ్చు. మనం చేతితో వేస్తే 1 గంట పడుతుంది. అదే ఇలాగ డబ్బాతో వేసినామంటే చూడండి కాసేపట్లో ఫిల్ అయిపోతుంది అనమాట. మనం ఏదో కంప్యూటర్లో బటన్ నొక్కగానే ఫిల్ అయినట్టుగా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా నీట్గా ఈజీగా వేసుకోవచ్చు మనము. కాసేపట్లోనే మన ముగ్గులన్నీ కూడా కంప్లీట్ అయిపోయేలాగా మన ఇంట్లో వేస్ట్గా పడేసే డబ్బాలతో అనమాట. చూసారు కదండి, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.